ఈ రోజున గోరా టెక్ హబ్ ఇనాగ్రేషన్ ఇది చాలా చాలా ఎంతో ఆనందకరమైనటువంటి ఘడి. అది కొద్ది నెలలుగా ఈ గోరా టెక్ హబ్ని ఇనాగ్రేట్ చేయడానికి ఎవరు సరైన మనిషి అని చూస్తే ఒక మిసైల్ మ్యాన్ అబ్దుల్ కలాం అని పిలవాలనుకున్నాం. మన లేరు కదా మరి ఆ మిసైల్ మ్యాన్కి శిష్యులు, దానికి సరైనటువంటి ప్రతినిధి అయినటువంటి సతీష్ రెడ్డి గారిని ఆహ్వానించాం. ఈజ్ ఎ వెరీ సింపుల్ మ్యాన్, వెరీ సింపుల్ మ్యాన్, కానీ రిచ్ ఇన్ నాలెడ్జ్. ఆయన డిఆర్డిఓ, ఆయన ఎంత నాలెడ్జ్ అంటే ఈ రోజుకి డిఫెన్స్ మినిస్టర్కి అడ్వైజర్గా, అలా ఏరోనాటికల్ ఇంజనీరింగ్ దానికి సంబంధించిన నేషనల్ దానికి అధ్యక్షులుగా, ఇంకా చెప్పనవులే కాదు ఎన్ని పోస్టుల్లో ఎన్నిట్లో ఉన్నారు. కానీ నాలెడ్జ్, వెరీ వెరీ నాలెడ్జబుల్, ప్రాక్టికల్ మ్యాన్. ఇంకా అంతకని మించిన వాళ్ళు లేరు. మేము చాలా మందిని ఆలోచించాం ఎవరు పిలవాలని. కానీ ఆయన్ని బుద్ధప్రసాద్ గారు పిలుద్దామండి అన్నారు. మా ప్రెసిడెంట్ కరెక్ట్గా ఆయన చెప్పారు. ఈ రోజున అటువంటి వేదిక మీద అధ్యక్షుడు వేసిన బుద్ధప్రసాద్ గారు, అలాగే ఈ కార్యక్రమానికి ఈ డిజిటల్ హబ్కి, గోరా డిజిటల్ హబ్, దానికి మాకు వెన్నుముకగా ఉండి, మాకు దన్నుగా ఉండి ఎంతో సహకరించిన పొట్టి శ్రావణుడు ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపాల్ గారికి, వైస్ ప్రిన్సిపాల్ గారికి, అక్కడున్న స్టాఫ్, ఆయన మరి నరేష్ గారికి, లక్ష్మీదేవి గారికి, వాట్ నాట్ ది స్టూడెంట్స్ వైబ్రేటింగ్ బబ్లింగ్ విత్ ఎంతూజియాజం. ఆ స్టూడెంట్స్ అందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసి ఎక్సలెంట్ కోఆపరేషన్ ఇచ్చారు. పేరు వాళ్ళందరికీ గోరా టెక్ హబ్, ఈ రోజున గోరా టెక్ హబ్ డ్రీమ్ రియాలిటీ అయిందంటే వాళ్ళ కోఆపరేషన్. నిజంగా ఎంత చెప్పినా మరి సార్ ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి వచ్చిన విద్యార్థులకి, అలాగే ఆ ప్రక్కనే వాసవి మండలంలో కూడా ఇంకా ఇక్కడ స్పేస్ రిపోర్ట్ అక్కడ కూర్చొని వీక్షించిన వాళ్ళకి, అలాగే వచ్చిన ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా వారికి, దీన్ని లైవ్లో సమరం గోపరాజు అనే ఫేస్బుక్ అకౌంట్లో లైవ్లో చూస్తున్నటువంటి వాళ్ళకి ఎంత కొన్ని వందల వేల మంది చూస్తారు లైవ్లో పెట్టేవాడు. ఆ చూస్తున్న లైవ్లో చూస్తున్న వాళ్ళకి, అలాగే అనేక మంది మేధావులు ఉన్నారు, ఇక్కడ విద్యావేత్తలు ఉన్నారు, ఎంతమంది ఎంతమంది సోషల్ వర్కర్స్ ఉన్నారు. అందరికి కూడా మనసారా నమస్కారాలు తెలియజేస్తూ, ఈ గోరా టెక్నో హబ్ గురించి రైతా గోరా చాలా వివరించింది. నేను మాత్రం సింపుల్గా నాకు చెప్పిన తర్వాత మన చీఫ్ గెస్ట్ గారు మొత్తం మాట్లాడి చేద్దాం. ఆయన స్పీచ్ అంటే మామూలుది కాదు. మనందరినీ మరో లోకల్ తీసుకెళ్ళిపోతారు, మన మనసుల్ని తట్టి మన రాగా ఇంకో రాగా చేసేస్తారు. ఆయనకి పూర్తిగా అవకాశం ఇస్తాం. ఇంకా దీంట్లో రాసి ఢిల్లీరావు గారు రావాలి. ఈ ఢిల్లీరావు గారు మనకి పూర్వం ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్గా ఉండేవారు, అలాగే ఈసారి కలెక్టర్గా వచ్చేవారు. అందరికీ మాత్రం అనుకోకుండా అఫీషియల్గా వేరే డ్యూటీస్ వెళ్ళారు. ఢిల్లీరావు గారు మళ్ళీ వస్తానని వెళ్ళారు. ఢిల్లీరావు గారు మొట్టమొదటి గోరా టెక్నో హబ్ని ప్రారంభించడానికి ఆయన ఒక 10 లక్షల రూపాయలు ముందు ఇచ్చి, గో హెడ్, నీకెన్నో కళలు ఉన్నాయి సైన్స్ విషయంలో, టెక్నాలజీ విషయంలో, చేయి, గో హెడ్ అన్నారు. 10 లక్షలు ఇచ్చారు ఢిల్లీరావు గారు, 10 లక్షలు. అధ్యత ఆ రంగా ఆ అవార్డుకి సంబంధించి ఇప్పించారు. ఆ రంగా నాకు అవార్డు ఇచ్చి 10 లక్షలు ఇప్పించారు నాకు. ఆ 10 లక్షలతో మొదలెట్టాం. తర్వాత ఇప్పుడు ఇంక ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి ఈ రూపాన్ని తీసుకొచ్చాం. అలా ఇక్కడ మాకు రోబో, మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏది రూపంలో చూపించాలి, దానికైతే ఆర్టిఫిషియల్కి రోబోస్. ఇప్పుడు చూడండి సరే, ఒక రోబో షేక్ హ్యాండ్ ఇస్తుంది, ఇక రోబో ఎంత తిరుగుతోంది, ఇక రోబో ఏమో గైడ్గా పనిచేస్తుంది. దానికి ఎలక్ట్రానిక్ ఇంజనీర్ ఫ్రమ్ హైదరాబాద్ ఆయన వచ్చి దానికి సంబంధించిన రోబోస్ అని పెట్టారు. అక్కడ ఇప్పుడు 3 రోబోలు అక్కడ ఉన్నాయి, హ్యూమనాయిడ్ రోబోస్, మారు కూడా కాదు, హ్యూమనాయిడ్ రోబోస్ ఉన్నాయి. అలాగే మనకి రాకెట్ లాంచింగ్ అని ఎలా ఉంటుంది మెకానిజం అని చెప్పడం కోసం ఆ రాకెట్ లాంచింగ్ గురించి పెట్టాం. అలాగే ఢిల్లీరావు గారు కేవలం ఆ ముందేదో కొంత ఇప్పించడం కాకుండా, అవార్డు ఇప్పించడమే కాకుండా ఆయన ఒక సర్వే డ్రోన్ ఇచ్చారు. సిఎస్ఆర్ ఫండ్ ద్వారా దాదాపు 2 లక్షలు 3 లక్షల వర్త్ ఆఫ్ బ్రాండ్ న్యూ అని ఇప్పించారు. అంటే ఇది ఎందుకు మీరు చెబుతున్నా అంటే వీళ్ళందరి యొక్క
కోఆపరేషన్తోనే గోరా టెక్నాలజీ ఈ రోజు ఈ రూపానికి వచ్చింది. ఇంకా చాలా మేము అనుకున్న దానికి దాంట్లో 5% 10% చేస్తుంటాం, కానీ ఎంతో చేయాలని. అసలు యాక్చువల్గా అయితే ఒక టెక్నో విలేజ్ అని పెట్టి డిజిటల్ యుగంలో ఎలా ఉంటుంది ఒక విలేజ్ కానీ ఒక సిటీ కానీ ఎలా ఉంటుందని మనం స్మార్ట్ సిటీస్ అంటున్నాం. స్మార్ట్ సిటీస్ అంటే చూడడానికి చెట్లన్నీ అబ్బా ఎంత స్మార్ట్ ఉన్నాయి, ప్రతి ఒక్కటి కూడా అందరికీ చక్కని రోడ్లు, ట్రాఫిక్ జామ్ లేకుండా, కాలువల మీద వంతెనలు ఉండడం, రైల్వే ట్రాన్స్పోర్ట్ చక్కగా ఉండడం, బస్సులు చక్కగా ఉండడం, అన్నీ కూడా చక్కగా స్కూల్స్ ఉండడం, హెల్త్ సంబంధించిన హాస్పిటల్స్ అన్నీ ఉండడం, అక్కడ మురికాలు లేకుండా, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉండడం, వేస్ట్ డిస్పోజల్ ఉండడం, ప్లాస్టిక్ యొక్క ఇది లేకుండా, డిజాస్టర్ లేకుండా ఉండడం. ఈ రంగా ఇవన్నీ కలిస్తేనే స్మార్ట్ సిటీ అవుతుంది. ఆ రంగా మన సిటీని స్మార్ట్ ఎలా అంటున్నాం, మన రాష్ట్రాన్ని స్మార్ట్గా చేయాలి. అలాగే మన దేశాన్ని స్మార్ట్గా, మన నరేంద్ర మోడీ గారు వికసిత భారత్ అన్నారు. వికసిత భారత్ అంటే కేవలం చంద్రయాన్ పంపించడం కాదు, ఆయన దృష్టిలో వికసిత భారతదేశం సర్వోన్ముఖంగా అభివృద్ధి సాధించాలి. అలాగే ప్రపంచంలో అగ్రదేశాల సరసరి భారతదేశాన్ని నిలిచోబెట్టాలన్నారు. నేనైతే ప్రపంచంలో నంబర్ 1గా మన భారతదేశం ఉండాలి. మన యువశక్తి అణుశక్తి కంటే చాలా గొప్పది. అవును కంటారా కాదంటారా? అవును కదా, యువశక్తి అణుశక్తి కంటే గొప్పది. అంచేత ఇగ్నైట్, ఇన్స్పైర్, ఇన్నోవేట్ అనే మోటోతో మేము ఇక్కడ ఈ గోరా టెక్నాలజీ పెట్టాము. మీ అందరూ దీంతో మన దేశాన్ని మార్చుకుందాం. మరి ఏమి వల్ల మన ఇంట్లో ఆర్యభట్ట క్రీస్తుపూర్వం 300 శతాబ్దాల ముందే మనకు సైంటిస్ట్. ప్రపంచానికి సున్నా చెప్పింది ఎవరు? ఆర్యభట్ట. ఆర్యభట్ట ద్వారా ప్రపంచానికి సున్నా వచ్చిన లెక్కలేనప్పుడు మనం చేస్తున్నాడు. అంచేత మనకు కావాల్సిన సైన్స్ అండ్ టెక్నాలజీ, మ్యాథమెటిక్స్, ఇంజనీరింగ్ వీటన్నిటిలో కూడా మనం ఒక ఆసక్తి పెంచుకోవాలి. సున్నాని తెలియజేసి సున్నాతో ఒక పెద్ద రెవల్యూషన్ సృష్టించిన మ్యాథమెటిక్స్లో ఆర్యభట్ట. కానీ ఆ రోజుల్లోనే ఖగోళ శాస్త్రం అని చెప్పింది ఆర్యభట్ట. మనం ఎవరికి తీసుకోవాలా, కానీ తగినంత అవకాశాలు లేక మనం ఉన్నాం. కానీ మనం చాలా గొప్పది మన దేశం. మరి భారత్ మహాన్ అంటాను నేను తప్పకుండా. మనందరూ మరి యూత్ అంతా కూడా మన భవ్యమైన భారతదేశాన్ని మోడీ గారు చెప్పినట్టుగా 2047కి భారతదేశం ప్రపంచ అగ్రదేశాల సరసన నిలబడాలి. మనం ధైర్యంగా మేరా భారత్ మహాన్ అని చెప్పి జై హింద్ అన్నట్లుగా మనం చేయగలిగి రావాలి. దానికోసమే ఈ గోరా టెక్నాలజీ, అందుకోసమే పిలిచాను సతీష్ రెడ్డి గారిని. ఎందుకంటే ఈ మ్యాన్ ఆఫ్ ది యాక్షన్. అటువంటి మనిషి వాళ్ళకి ఆయన ద్వారా వాళ్ళు చెప్పి అంచేత దీనికి ఇద్దరు సాకే చెప్పి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. రైతు గోర చల్లగా గోర మనం ఇంకా చేద్దాం, మనం అందరం కలిసి చేద్దాం. ఇక్కడ పెద్దల మంది 100 మంది పెద్దవాళ్ళు ఉన్నారు, అందరికి సహకారంతో మనం చేద్దాం. ఇంకా సింపుల్ బిగినింగ్, హంబుల్ బిగినింగ్, కానీ చాలా చేద్దాం. మరి సతీష్ రెడ్డి గారు లాంటి గొప్ప సైంటిస్ట్ చేతుల మీదుగా ఇది ప్రారంభమైంది కనుక చాలా భవ్యంగా ముందుకు సాగుతుంది. వారికి హామీ ఇస్తూ ఆయనగా మళ్ళీ రావాలని, మనకి సలహాలు ఇవ్వాలని, మన సహకారం అందించాలని కోరుతూ మీ అందరినీ వచ్చినందుకు ఇక్కడ అక్కడ ఉన్నది, అలాగే దీన్ని ఫేస్బుక్లో లైవ్ చూసిన అందరికీ ధన్యవాదాలు తెలుస్తూ సెలవు తీసుకుంటారు. జై హింద్.